ఏపీలో ఎన్నికల రోజు ఆ తర్వాత జరిగిన హింసపై దర్యాప్తు చేస్తున్న సిట్ బృందం పలు అనుమానాలను వ్యక్తం చేస్తోంది. ఎన్నికల రోజు జరిగిన దాడుల వెనుక కొందరు పోలీసు ఉన్నతాధికారుల పాత్ర ఉన్నట్లు సిట్ అధికారులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. బైండ్ ఓవర్లు చేయడంలో అలసత్వం వహించినట్లు గుర్తించారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అధికారులు పర్యటిస్తున్నారు. ఎన్నికల వేళ జరిగిన దాడులపై దర్యాప్తులో వేగం పెంచారు. తాడిపత్రిలో డీఎస్పీ శ్రీనివాసులు నేతృత్వంలో సిట్ విచారణ కొనసాగుతోంది. తాడిపత్రిలో పచ్చమూకల స్వైర విహారంపై ఈసీకి సమగ్ర నివేదిక ఇవ్వనుంది సిట్. విశాఖపట్నం నార్త్ టీడీపీ అభ్యర్థి విష్ణుకుమార్ రాజుపై కంచరపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. పాత గొడవలతో 2 కుటుంబాల మధ్య దాడులు జరిగితే దానికి కూడా రాజకీయ రంగు పులిమి విష ప్రచారం చేశారు. తప్పుడు వార్తలు ప్రచారం చేసిన ఎల్లో మీడియాపై సైతం కేసు నమోదు చేశారు పోలీసులు. ఎన్నికల పోలింగ్ సందర్భంగా అల్లర్లకు దిగి దాడులు చేసి ఆస్తుల నష్టానికి, వ్యక్తుల గాయాలకు కారణమైన పచ్చ రౌడీ మూకలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు ఏపీ పీఆర్ఆర్డీ సలహాదారు పోతిరెడ్డి నాగార్జునరెడ్డి. చంద్రబాబు కూటమి ఫిర్యాదుతో ఈసీ అధికారులను మార్చడంతోనే ఘర్షణలు తలెత్తాయన్నారు. విదేశీ పర్యటన సందర్భంలో గన్నవరం ఎయిర్పోర్ట్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై లోకేష్ అనే ఉన్మాది కుట్రకు పాల్పడ్డారని ఎన్ఆర్ఐ రత్నాకర్ ఆరోపించారు. లోకేష్ ను అదుపులోకి తీసుకుని నోటీసులు ఇచ్చి వదిలేయటం అనుమానాలు ఉన్నాయన్నారు. టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పరారీలో ఉన్నారు. హత్యాయత్నం కేసులో ముద్దాయిని పెదవేగి పోలీస్ స్టేషన్ నుంచి దౌర్జన్యంగా తీసుకెళ్లిన కేసులో చింతమనేనితో పాటు 14 మందిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదయ్యాయి. ఈ నెల 16 నుంచి చింతమనేని అజ్ఞాతంలోకి వెళ్లారు. ఎన్నికల వేళ భారీగా నగదు పట్టుబడింది. లోక్సభ ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి 8,889 కోట్ల విలువైన లిక్కర్, డ్రగ్స్, నగదును సీజ్ చేసినట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఈ మేరకు ఈసీ ఒక ప్రకటన విడుదల చేసింది. డ్రగ్స్, లిక్కర్ పట్టుకోవడంపై ఈసారి ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపింది. పల్నాడు, రాయలసీమ ప్రాంతాల్లో పోలింగ్ సందర్భంగా పెట్రోల్ బాంబుల దాడులు జరగడంతో ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. వాహనాల్లో తప్ప బాటిల్స్ లో పెట్రోల్ పోయొద్దని బంకు యజమానులకు వార్నింగ్ ఇచ్చింది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఈసీ, పోలీసులు తేల్చి చెప్పారు. మాజీ మంత్రి మల్లారెడ్డి భూ వివాదం కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్లోని సుచిత్ర సెంటర్లోని వివాదాస్పద స్థలంలో బందోబస్తు మధ్య అధికారులు సర్వే చేపట్టారు. భూమికి సంబంధించిన అన్ని పత్రాలు ఉన్నాయని, తనకు అధికారులు సహకరించడం లేదని మాజీ మంత్రి మల్లారెడ్డి ఆరోపిస్తున్నారు. మాజీ మంత్రి మల్లారెడ్డి ల్యాండ్ వివాదంపై ధర్మపురి కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మణ్ స్పందించారు. ఎలాంటి వివాదాలు లేవని తెలిపిన తర్వాత భూమిని కొనుగోలు చేశామన్నారు. మల్లారెడ్డితో ల్యాండ్ ఇష్యూపై పలుమార్లు మాట్లాడినట్లు వెల్లడించారు. సర్వే కోసం ఎన్నిసార్లు రమ్మని చెప్పినా మల్లారెడ్డి రాలేదని ఆరోపించారు. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కట్లకుంటలో వరి ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులను నిలదీశారు రైతులు. 10 రోజులు గడుస్తున్నా ధాన్యం కొనుగోలు చేయటం లేదని కన్నీరు మున్నీరవుతున్నారు. వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. భద్రాద్రి రాముడు కొలువైన భద్రాచలం కొండ భక్తులతో నిండిపోయింది. సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకోవటానికి భక్తులు బారులు తీరారు. దర్శనానికి గంట సమయం పడుతోంది. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఇక నుంచి సాంప్రదాయ దుస్తులు ధరించాలని ఆలయ అధికారులు నిబంధన పెట్టారు. నిత్య కళ్యాణోత్సవం, సుదర్శన నారసింహ హోమం, వెండిజోడు సేవతో పాటు ఆర్జిత సేవలో పాల్గొనే భక్తులు తప్పనిసరిగా సాంప్రదాయ దుస్తులు ధరించాలి. వచ్చే నెల 1 నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమరవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రంలో భక్తుల సందడి నెలకొంది. స్వామివారి భక్తులు పెద్ద సంఖ్యలో మల్లన్న క్షేత్రానికి తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారిని దర్శించుకోవడంతో పాటు అభిషేకాలు, పట్నాలు, అర్చన, ప్రత్యేక పూజలు, ఒడిబియ్యం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం చిల్లపల్లి గ్రామంలోని బీరప్పస్వామి మహంకాళమ్మ దేవాలయంలో కామరాతి కళ్యాణ మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 25 వరకు ఉత్సవాలు జరగనున్నాయి. 10 రోజుల పాటు జరిగే పండుగ కావటం, రోజుకొక కార్యక్రమం ఉండటంతో గ్రామంలో సందడి నెలకొంది. తిరుమలలో నేటితో పద్మావతి పరిణయోత్సవాలు ముగియనున్నాయి. ఇవాళ గరుడ వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు శ్రీవారు. సాయంత్రం నారాయణగిరి ఉద్యానవనంలో పద్మావతి పరిణయం జరగనుంది.
తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. కంపార్ట్మెంట్లన్నీ నిండి బయట క్యూ లైన్లో వేచి ఉన్నారు భక్తులు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. టైం స్లాట్ దర్శనానికి 5 గంటల సమయం పడుతున్నట్లు తెలుస్తోంది. తిరుమల ఘాట్ రోడ్డు నడక మార్గాల్లో చిరుత కదలికలపై టీటీడీ ప్రత్యేక దృష్టి సారించింది. అటవీశాఖ, తిరుపతి వైల్డ్ లైఫ్ అధికారులు చిరుత జాడలను తెలుసుకోవడానికి సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు. శేషాచలం అడవుల్లో 300కు పైగా ట్రాప్ కెమెరాలు, అత్యాధునిక కెమెరాలను ఏర్పాటు చేశారు. తిరుపతి గ్రామదేవత తాతయ్యగుంట గంగమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం కావడంతో అమ్మవారికి కట్టెల పొయ్యిపై నైవేద్యం తయారు చేసి అమ్మవారికి పొంగలు సమర్పించి భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. అమ్మవారి ఆలయానికి ఇవాళ ప్రత్యేకంగా మాతంగి వేషంలో అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలో శ్రీ సత్యనారాయణ స్వామివారి కళ్యాణోత్సవం వైభవంగా జరుగుతోంది. ఇవాళ రాత్రి 9 గంటలకు రత్నగిరిపై సత్యదేవుడు, అనంతలక్ష్మి అమ్మవార్లకు దివ్య కళ్యాణం జరగనుంది. ఇక స్వామి సన్నిధిలో జరుగుతున్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరిస్తున్నాయి. కర్నూలు జిల్లా ఎమ్మగనూరు యూనియన్ బ్యాంక్ బీసీ పాయింట్ నిర్వాహకుడు సైబర్ మోసగాళ్ల వలలో చిక్కాడు. ఇబ్రహీం అనే వ్యక్తి ఖాతా నుంచి 5 లక్షలు కొట్టేశాడు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగు సమీపంలో ముంబై జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. టైరు పంచరై ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో 2 మృతి చెందగా 10 మంది గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద సమయంలో బస్సులో 47 మంది ప్రయాణిస్తున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో 2 రోజులుగా దొంగలు తాళం వేసిన ఇండ్లను టార్గెట్ చేస్తున్నారు. తాజాగా రాజానగర్ ప్రాంతంలో ఇంట్లోకి చొరబడి 9 తులాల బంగారం, 15 తులాల వెండి, నగదును దోచుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. విశాఖలో హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. జాబ్స్ పేరిట అమ్మాయిలను విదేశాలకు తరలిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. డేటా ఎంట్రీ ఉద్యోగం ఇప్పిస్తామంటూ ఏపీలో 150 మందిని కంబోడియాకు తరలించినట్లు గుర్తించారు. చైనాకు చెందిన ఒక కంపెనీ సైబర్ క్రైమ్ కు పాల్పడినట్లు గుర్తించారు. ఈ ఘటనలో 3 అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఢిల్లీలో ఆప్కి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న కొంతమందిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ తమ నేతలను అరెస్ట్ చేయడాన్ని వ్యతిరేకంగా బీజేపీ ప్రధాన కార్యాలయంలో కమలనాథులు నిరసన చేపట్టారు. ఢిల్లీ ఆప్ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. కేజ్రీవాల్ మాజీ పీఏ బిభవ్ కుమార్ అరెస్టుకు నిరసనగా బీజేపీ కార్యాలయానికి వెళ్లేందుకు ఆప్ యత్నించింది. దీంతో ఆప్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆప్ను నాశనం చేయాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆరోపించారు. ఆగ్రాలోని ఒక చెప్పుల వ్యాపారి, అతనితో బంధువుల ఇళ్లపై ఐటీ శాఖ దాడులు చేసింది. ఈ దాడుల్లో ఐటీ శాఖ కళ్లు తిరిగే స్థాయిలో కరెన్సీ దొరికింది. దాదాపు 40 కోట్ల నగదును ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డెహ్రాడూన్ మెడికల్ కాలేజీలో డాక్టర్ దివేష్ గార్గ్ ఆత్మహత్య కలకలం రేపుతోంది. హెచ్ఓటీ వేధింపుల కారణంగానే దివేష్ సూసైడ్ చేసుకున్నాడని తోటి సిబ్బంది ఆరోపించారు. తన తల్లి ఆపరేషన్ కోసం సెలవు నిరాకరించడంతో పాటు మానసికంగా వేధించారని విమర్శించారు. దివేష్ గార్గ్ మృతికి సంతాపంగా క్యాంపస్లో క్యాండిల్ ర్యాలీ నిర్వహించి నివాళులర్పించారు. రూల్స్ పాటించాల్సిన ఒక పోలీసే రూల్స్ బ్రేక్ చేశాడు. రైల్వే గేట్ పడినా దాని కింద నుంచి బైక్తో వెళ్లిపోయాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో జరిగింది. పోలీస్ సారు ఇదేం తీరంటూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజస్థాన్లోని శ్రీ గంగానగర్లో 46 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో అవసరం ఉంటే తప్ప ప్రజలు ఇల్లు విడిచి రావద్దని అధికారులు కోరుతున్నారు. ఒకవేళ పని ఉంటే ఖాళీ కడుపుతో అసలే బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు. విదేశీయులే టార్గెట్ గా కిర్గిస్తాన్లో జరుగుతున్న దాడులతో అక్కడ చదువుకోవడానికి వెళ్లిన విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. దీంతో చదువును మధ్యలో ఆపేసి పాకిస్తాన్ విద్యార్థులు స్వదేశానికి పయనమయ్యారు. సింగపూర్లో కోవిడ్-19 కొత్త వేవ్ కోరలు చాచింది. వారం రోజుల్లోపు 26,000 మంది వైరస్ బారిన పడ్డారు. ఈ నెల 5 నుంచి 11వ తేదీ వరకు 25,900 కొత్త కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య మంత్రి కుంగ్ తెలిపారు. ప్రజలు మళ్లీ మాస్కులు ధరించాలని, KP2 వేరియంట్ వ్యాప్తి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అమెరికాలో పని చేయాలనుకునే ప్రతి భారతీయుడు సాఫ్ట్వేర్ రంగానికే తొలి ప్రాధాన్యం ఇస్తాడు. అయితే గడిచిన 8 ఏళ్లలో H1B వీసా దరఖాస్తులను ప్రముఖ భారత సాఫ్ట్వేర్ కంపెనీలు 56% తగ్గించేశాయి. 2015 ఆర్థిక సంవత్సరంలో 15,166 దరఖాస్తులకు అనుమతినివ్వగా 2023 నాటికి ఇది 6,732కి పడిపోయిందని అమెరికా మేధో సంస్థ నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ వెల్లడించింది. స్పెయిన్ పోర్చుగల్ మీదుగా ఆకాశంలో ఉల్క కనిపించింది. నీలిరంగు ఫ్లాష్ రాత్రి ఆకాశంలో వందల కిలోమీటర్లు తిరుగుతూ కనిపించింది. ఇది కాస్ట్రో డైర్ పట్టణానికి సమీపంలో పడిపోయి ఉండవచ్చని తెలుస్తోంది. శ్రీలంకలోని నువారా ఏలియాలోని సీతా అమ్మన్ ఆలయం కుంభాభిషేకం కోసం సిద్ధమవుతోంది. సీతా ఏలియాను సీతాదేవిని రావణుడు బందీగా ఉంచిన ప్రదేశంగా నమ్ముతారు. అయోధ్య నుంచి 5 పవిత్ర కలశాల్లో సరయూ జలం తీసుకొచ్చి పవిత్రోత్సవం నిర్వహిస్తారు. ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా ఇవాళ 2 మ్యాచ్లు జరగనున్నాయి. మధ్యాహ్నం 3:30 గంటలకు ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్తో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. ఇక రాత్రి 7:30కు గౌహతిలోని రాజస్థాన్ రాయల్స్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. దక్షిణ తమిళనాడు పరిసరాల్లో ఆవర్తనం కొనసాగుతోంది. ఈ నెల 22 నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నట్లు తెలుస్తోంది. అది ఈ నెల 24లోగా వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ అండమాన్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఏపీ, తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది. ఈ నెల 23 వరకు 2 రాష్ట్రాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ నెల 22న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయని తెలిపింది. అల్పపీడనం బలపడి ఈ నెల 24 నాటికి వాయుగుండంగా మారి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.